మీడియా ప్రతినిధులకు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, వారి ఆదేశాల మేరకు మరి పెద్దలు చెప్పినట్టు డిఎస్సిలో ఏ విధంగా అవకతవకలు జరిగాయో ప్రూఫ్లతో సహా మరి ఈరోజు పెన్ డ్రైవ్తో మరి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు యువత పక్కదారి పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేక, ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని చదివించుకోలేక ఇబ్బంది పడే పరిస్థితి. మరి ఈ విధంగా పరిస్థితి ఉన్నప్పుడు ఇంత అవకతవకలు జరిగి విద్యార్థులు ప్రతి ఒక్కరు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా నష్టపోతున్నారు. ఈ రోజు నారా లోకేష్ గారు ఖచ్చితంగా వీటి మీద సమాధానం చెప్పుకోకుండా మరి వ్యవహరిస్తున్న తీరు నిజంగా బాధాకరం. ఖచ్చితంగా మరి నారా లోకేష్ గారు రాజీనామా చేసి తీరాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం నారా లోకేష్ గారే గారు, అందులో పనిచేస్తున్నటువంటి ప్రతి మంత్రి కూడా అనర్హులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో రైతులకి న్యాయం జరగలేదు, మహిళలకి న్యాయం జరగలేదు, విద్యార్థులకి న్యాయం జరగలేదు. ఇప్పుడే మీరు చూస్తున్నారు, అంగన్వాడీ వాళ్ళు కూడా బయట ధర్నా చేయడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటూ పోతే మరి ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. విద్యార్థులు యువత అంతా కూడా ఈరోజు ఉద్యోగాలు లేక, సరైన చదువు లేక విచ్చలవిడిగా మద్యం దొరుకుతుంటే, గంజాయి దొరుకుతుంటే వారు పక్కదారి పట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఎందుకంటే దీన్ని చాలా లోతుగా ఆలోచన చేయాలి. ఈ రోజు రేపటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఆలోచన చేయాలి. కానీ ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి, ఈ రోజు ఒక గురుకుల స్కూల్ పాఠశాలలో మనకి ఒక పిల్లవాడికి చేర్పియాలి అంటే కూడా కమిషన్లు తీసుకొని, డబ్బులు తీసుకొని సీట్లు ఇప్పించే పరిస్థితిని మనం చూస్తున్నాము. ఈ విధంగా రాష్ట్రంలో ఈ పరిస్థితి కొనసాగితే మరి ఈ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుందో, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడాల్సి వస్తుందో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే ఆయనకి పంచాయతీరాజ్ మంత్రిని ఇచ్చారు. ఆయన ఏమో ఏది పట్టించుకోడు. ఎందుకంటే ఆయనకి చదువు లేదు. ఎన్నో వందల బుక్కులు చదివానని ఆయన చెప్తారే గాని మరి అది ఎవరికి ఉపయోగం? ఈ రోజు విద్యార్థులు ఇంత ఇబ్బంది పడుతుంటే కనీసం ఒక ప్రెస్ మీట్ ఇచ్చే పరిస్థితిలో కూడా ఈ ముఖ్యమంత్రులు లేరు. ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు చూసుకుంటే కక్ష సాధింపులు ఎక్కువైపోయాయి ఈ కూటమి ప్రభుత్వంలో. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా సమాధానం ఈ మంత్రులు, కూటమి ప్రభుత్వం నాయకులు చెప్పాలి. విద్యార్థులంతా మా కోసం కాదు పోరాటం చేస్తుండేది, మేము పోరాటం చేస్తున్నది మీకోసం, మీ భవిష్యత్తు కోసం. కావున ఏ ర్యాలీకి పిలిపించినా మీరంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎంతటి వరకైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులంతా కూడా ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, రైతుల పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన, న్యాయం పక్షాన నిలబడి పోరాటం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.